ఓం శ్రీ మాత్రే నమః. మే 2వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి నవమి రాత్రి 10 గంటల 46 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 11 గంటల 6 నిమిషాలకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 31 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుంచి 3 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. ఈరోజు విశేషం నవమి గురువారం. సకల కార్యాలకు శుభదినం గురువారం. అలాగే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలాగే చాలామంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతం అవుతుంది. అలాగే గురువారం రోజు సాయిబాబాను పూజించిన విశేషమైన ఫలితం. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదని పండితులు అంటున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఎదురు చూస్తున్నది దక్కుతుంది. ఇటీవలి ప్రాజెక్టు కోసం చేసిన పనితో కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి జంటలు కొత్త ఇంటి కోసం వెతుకుతారు. విద్యార్థులు వారి చదువుపై దృష్టి పెట్టాలి. తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఐటీ వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చాలా కాలంగా బాధ పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కే అవకాశం కనిపిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. శుభ ఫలితాలు ఉన్నాయి. త్వరగా విజయం వస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధి సూచితం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది. సమిష్టి కృషితో పైకి వస్తారు. చెడు తొలగుతుంది. పనులు సజావుగా పూర్తవుతాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. తగినంత ప్రయత్నం అవసరం. ధన లాభం ఉంటుంది. ఖర్చు అధికమవుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. చంచల స్వభావం రానియకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. అనేక విధాలుగా మేలు జరుగుతుంది. గొప్ప కార్యాలను ప్రారంభించే శక్తి లభిస్తుంది. వివాదాలకు తావివ్వవద్దు. ఈరోజు మీరు కొంచెం నీరసంగా కనిపిస్తారు కనుక మీరు ప్రశాంతంగా ఏ పనుల జోలికి వెళ్ళకూడదని కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు. రుణ బాధల నుంచి కొంతమేర బయటపడతారు. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయం పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింత శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాలకు అంచనాలు తప్పుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మానసిక ప్రశాంతత కోసం ఈరోజు కొంత సమయం ధ్యానం చేయండి. మీకు అప్పగించిన కొత్త పని వల్ల పని కొద్దిగా గందరగోళంగా ఉండవచ్చు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం లాభాలు అందిస్తాయి. అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు పనిపై ఫోకస్ చేయాలి. లక్ష్మీ స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు బుద్ధి బలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. అర్ధ లాభం ఉంటుంది. గొప్పవారి పరిచయం లభిస్తుంది.
నచ్చిన పని దొరుకుతుంది. దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అది దక్కుతుంది. సాహసం వల్ల మేలు జరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వారాంతంలో శుభవార్తను వింటారు. మీరు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని చూస్తారు. ఇంతకాలంగా మీరు పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్టపడిన వారితో వివాదాలు సర్దుకుంటాయి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పురోగతిని సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. వాగ్దానాలు హామీలకు ఇది సమయం కాదు. ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోతారు. ఈరోజు మీరు చేసే పని కొంచెం ఒత్తిడికి గురిచేస్తుంది. ఆఫీసులో జరిగే పనిలో మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది. క్రమంగా ఎదుగుదల ఉంటుంది. గృహ యోగాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితులను కానీ బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సఫలమవుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు విస్తరించే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం లభిస్తుంది. దైవ బలంతో కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. చేస్తున్న పనుల్లో నైపుణ్యం గుర్తింపు లభిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఈరోజు ఏకాంతంగా ఉండి ప్రస్తుత పరిస్థితులపై ఆలోచిస్తారు. కుటుంబంతో కొంత సమయం గడపడం ద్వారా మీ మనస్సు తేలికవుతుంది. కొన్ని శుభవార్తలు అందుతాయి. కెరియర్ అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారులు ఈ రోజును ప్రారంభిస్తారు. ఇష్ట దేవతా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనిచేసి అద్భుతమైన విజయం పొందుతారు. న్యాయపరమైన అంశాల్లో మంచి ఫలితం ఉంటుంది. సాహసించి చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. మేలు జరుగుతుంది. మీకు అప్పగించిన పనులను పూర్తి చేయడానికి తొందరపాటు చర్యలు తగవు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలి. మీ సహోద్యోగుల నుంచి సహాయం తీసుకోండి. విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. నేడు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు పొందుతారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. శ్రేయోభిలాషుల సలహాలను స్వీకరిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వాహన యోగం కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆశయం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. ఇష్ట దేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు నమ్మకంతో పనిచేయండి. కార్యాలు సిద్ధిస్తాయి. ఆపదలు తొలగుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. ధైర్యం చేసి తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులు అప్పగించిన పనులు చేయడంతో ఒత్తిడికి లోనవుతారు. చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపకండి. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. పనుల్లో జాప్యం. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగపరంగా 1-2 శుభవార్తలు వింటారు.
ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నా ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమర్థతను అందరూ ప్రశంసిస్తారు. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజమవుతాయి. మనోబలం కోసం చంద్రగ్రహ శ్లోకం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికంగా మంచి కాలం. వాహన సౌఖ్యం ఉంటుంది. ఒక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. పెద్దలను మెప్పిస్తారు. కీర్తి లభిస్తుంది. ఒక మంచి పని చేస్తారు. ఈరోజు తులారాశి వారు పనులు కాస్త వేగంగా చేయాల్సి వస్తుంది. సాధారణ రోజుల కన్నా అధిక శక్తిని వినియోగిస్తారు. నేడు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తారు. మీ ఆర్థిక విషయాలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. భూములు ఆభరణాలు సమకూర్చుకుంటారు. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలమవుతాయి. కళారంగం వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదృష్ట కాలం నడుస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ ఫలాలు శుభప్రదం. వ్యాపారంలో కలిసి వస్తుంది. మీ పెట్టుబడికి అదనపు నగదు ఇంట్లో ఉందా లేదా అని తనిఖీ చేస్తారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశం నిరుద్యోగులకు సంతోషాన్నిస్తుంది. సూర్యారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్యా అవకాశాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు. అనవసరపు పరిచయాలకు విలాసాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయ వర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. విజయం లభిస్తుంది. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో సంఘర్షణాత్మకంగా అనిపిస్తుంది. పరీక్షలు తట్టుకొని లక్ష్యాన్ని చేరుతారు. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. వారాంతంలో మేలు చేకూరుతుంది. అనవసరపు ఖర్చులు ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. కనుక అవసరం ఉంటేనే నగదు ఖర్చు చేయాలని భావిస్తారు. ఈరోజు విద్యార్థులు చదువుకు దూరమవుతారు. ప్రేమ లాంటి వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. నేడు మీకు వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపారులు స్థిరాస్తుల కొనుగోలు కోసం పెట్టుబడి పెడతారు. శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొందరు స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే మంచిది. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొన్ని సమస్యలను క్రమేపీ పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు కొంత నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనల అమలులో ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కవచ్చు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇది మీకు చాలా లాభాలను తెస్తుంది.
పిల్లల చదువు గురించి ఇంట్లో చర్చ జరగవచ్చు. యువతీ యువకుల వివాహం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఎలాంటి సహకారం లభించదు. ప్రశాంతత కోసం ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. శ్రద్ధతో పనిచేస్తే లాభపడతారు. ఆశయం నెరవేరుతుంది. కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శుభవార్తను వింటారు. ఉద్యోగాలలో వివాదాల నుంచి కట్టెక్కుతారు. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఉంటుంది. కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వస్తు లాభాలు ఉంటాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. పనులు పూర్తి చేస్తారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది. ఇంట్లో తలెత్తే సమస్యలు మీ ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. పనిచేసే చోట యజమానులు ఉద్యోగులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. అయితే ఈరోజు ఇంట్లో ఉండి పనిచేయడం మంచిదని భావిస్తారు. ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇష్ట దేవతారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన మార్గాల్లో సంపాదన లభిస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం బయటకు వస్తుంది. ప్రశాంతత లభిస్తుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సమస్యలు తొలగుతాయి. నేడు మీరు అధికంగా శ్రమించక తప్పదు. ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అది అమలు చేయడానికి ఇది మంచి రోజు. గతంలో చేసిన పెట్టుబడులపై లాభ సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు, కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. సంఘంలో పరపతి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. మేలు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహన సౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో విజయం ఉంటుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవించకపోవచ్చు. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది. గృహ లాభం ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దగ్గరి వ్యక్తులతో విభేదించకండి. శుభవార్తను వింటారు. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. అభివృద్ధికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. కొంతమంది సహోద్యోగులు లేకపోవడంతో పని ఒత్తిడి, బాధ్యతలు రెట్టింపు కానున్నాయి. వ్యక్తిగత జీవితానికి సైతం సమయం కేటాయించాలని నిర్ణయించుకుంటారు.
ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.